నిజామాబాద్ జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించారు. శుక్రవారం వేల్పూర్, భీమకల్ మరియు చెంగల్ ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ధాన్యం నాణ్యతను పరిశీలించడంతో పాటు తరుగు మరియు గన్ని బ్యాగుల లభ్యతపై అధికారులను ఆరా తీశారు. అన్నదాతకు ఏ ఒక్క పైసా నష్టం వాటిల్లినా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని వేల్పూర్, భీమకల్ మరియు చెంగల్ మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళ్లాల వద్ద ఉన్న ధాన్యాన్ని పరిశీలించిన ఆయన రైతులతో నేరుగా ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో రైతులను వేధించొద్దని సుదర్శన్ రెడ్డి అధికారులను మరియు మిల్లర్లను కఠినంగా ఆదేశించారు. తేమ శాతం విషయంలో నిబంధనలు పాటిస్తూనే రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. కాంట్ అయిన వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలని సూచించారు. అకాల వర్షాల భయం ఉన్న నేపథ్యంలో కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రతి రైతుకు అందాలని, పేమెంట్లలో జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమే ఈ ప్రభుత్వ ప్రాధాన్యతని ఆయన పునరుద్ఘాటించారు.